హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య ప్రతాప్ వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో అంతా చూసి వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే మేమైతే ఇక్కడ స్నో చూడ్డానికైతే వెళ్తున్నామనమాట. మేము స్నో చూడడం అయితే సెకండ్ టైం ఇది. అయితే ఫస్ట్ టైం జమ్ములో ఉన్నప్పుడైతే వెళ్ళింటిమి. కాకపోతే అక్కడేంటంటే కార్‌లో అయితే వెళ్ళింటిమనమాట. అక్కడ కార్‌లో వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాము. ఇంక అందుకనేసి ఇక్కడైతే దగ్గరే మాకు 70 కిలోమీటర్స్ దూరంలోనే ఉందనమాట. అందుకనేసి ఇంకా బైక్ మీదయితే వెళ్ళిపోతున్నాము. అయితే మార్నింగ్ లేచి వెంటనే బయలుదేరామనమాట. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము మేమైతే. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంక ముందు రోజు అస్సలు అనుకోలేదు. ఇంక మార్నింగ్ లేచి వెళ్దామా అనేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తే స్నో పడింది అని చూపించిందనమాట. ఇంక అందుకనేసి ఇంక మార్నింగ్ అయితే ఇంకా వె వెళ్ళిపోయామనమాట. ఇంక అందుకనేసి బ్రేక్‌ఫాస్ట్ ఏం తినలేదని చెప్పేసి మధ్యలో దారిలో అయితే ఒక షాప్ ఉంటే అక్కడైతే రెస్టారెంట్ ఉంటే అక్కడ స్టాప్ చేసి ఇంకా ఆలు పరోటా అయితే తీసుకున్నాము. నాకైతే ఆలు పరోటా అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంక తప్పలేదనమాట. ఏదో ఒకటి తినాలి కడుపుకి ఇంకా ఆకలేస్తదని చెప్పేసి ఇంకా తినేస్తున్నాను లైట్‌గా. ఇంకా మరీ వెళ్ళిపోయామనమాట. అయితే చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుండింది. బాగా ప్లెజెంట్‌గా అయితే ఉన్నిందనమాట. బైక్‌లో అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉన్నింది మాకు. మీరు కూడా చూసేయండి. వ్యూ చూడండి ఎంత బావుందో అసలు. ఎంత ప్లెజెంట్‌గుందో. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. కార్‌లో అయినుంటే ఇట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. ఇక్కడ చూడండి చుట్టూ స్నో నాకైతే ఎంత బాగా అనిపించిందో. స్నో పడింది అంటేనే నేను ఏదో లైట్‌గా పడింటదేమో అని అనుకున్నాను కానీ పర్లేదు బానే ఉంది హెవీగానే. మేమైతే ఇంటి దగ్గర 8:30కి అయితే బయలుదేరాము. ఇంక ఇక్కడికొచ్చేసరికి 11:30 అయితే అయిపోయిందనమాట. ఇంకా కార్‌లో వచ్చింటే ఇంకా లేట్ అయిపోయేది. ఎందుకంటే ట్రాఫిక్‌లో ఇరుక్కపోయేవాళ్ళము. మొత్తానికి ఎలాగోలాగైతే రీచ్ అయిపోయామనమాట. ఇంక ఇక్కడ చూడండి బైక్‌లో వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ గోల అయితే తప్పట్లేదనమాట. ఫుల్ జామ్ అయిపోయాయి ఎక్కడొక్కడ. చిన్నోడికైతే ఇది ఫస్ట్ టైం కదా! ఇంక అలాగా చూస్తూ ఉండిపోయిందనమాట స్నోని. ఇంకా అదైతే బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా మేము ముందుకెళ్తేనేమో మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి ఉందనమాట. కాకపోతే మాకు ఇంకా ఓపిక లేదు ముందుకెళ్ళడానికి ఈ ట్రాఫిక్‌లో అయితే. ఇంక అందుకనేసి ఇక్కడే నిలిపేసి ఇక్కడే కొద్దిసేపు ఎంజాయ్ చేసిపోదాంలే అని చెప్పేసి ఉండిపోయామనమాట. ఇంకా అందులోనూ మేమైతే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి. ఈవినింగ్ కల్లా ఇంటికెళ్ళిపోవాలనమాట. ఇంక అందుకనేసి ఊరికే అయిపోయాము. మేమైతే ఈ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చిన్నోడైతే చెప్పక్కర్లేదు ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. స్నో అలాగా తింటూనే ఉంది నోట్లో పెట్టుకొని ఐస్ అయితే. ఇంకా దానికి ఎంత చెప్తున్నా వినట్లేదనమాట. అలాగా నోట్లో పెట్టేసుకుంటూనే ఉన్నది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడైతే స్నోమ్యాన్ అయితే చేస్తున్నారనమాట. చిన్నదైతే అలాగా చూస్తూనే ఉన్నది ఏంది ఇది అని చెప్పేసి వాళ్ళక్క చేస్తుంటే. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామనమాట. మాకైతే అక్కడి నుంచి రాబుద్ది అవ్వట్లేదు. కాకపోతే ఇంకా తప్పదు. ఇంకా మళ్ళీ లేట్ అయితే నైట్ అయిపోతుంది, చీకటయిపోతుందని చెప్పేసి. ఇంకా అందులోనూ చలి అయితే ఎక్కువ ఉందనమాట. విపరీతంగా ఉంది. ఇంకా అందుకనేసి ఇంకా వెళ్తూ అలానే దారిలో కొద్దిగా ఫుడ్ ఏమన్నా తినేసి వెళ్దామని చెప్పేసి స్టాప్ చేసామనమాట. వీళ్ళైతే ఫుల్ నిద్రలో ఉన్నారు ఇద్దరు. ఇంకా అలాగా తూతూనే ఉంది చిన్నోడైతే.
ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ హోటల్లో నుండి వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా చూస్తుంటే. ఇంకా మేమైతే చోలే భటూరే అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ చలికి తింటే బాగుంటుంది అని చెప్పేసి, వేడివేడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా మా చిన్నోడైతే అసలు ఉండట్లేదు అనమాట. పైకి ఎక్కుతూనే ఉంది టేబుల్ మీద నుంచి. ఎన్నిసార్లు దించినా కూడా ఉండట్లేదు అసలు. దాని పైనకి ఎక్కి ఆడాలని ఉంటుంది అనమాట. డాన్సే చేస్తుంది. ఎంత చెప్పినా వినట్లేదు. కిందికి దించుతుంటేనేమో ఏడుస్తుంది. ఇంకా ఎలాగోలాగా తినిపెడదామని చెప్పేసి ఇంక ఊరికే అయిపోయానమాట. ఏం చేసినా అది అయినా తినట్లేదు అనమాట. ఎంత ఇది చేసినా కూడా కూర్చోవట్లేదు. అసలు అల్లరి పిల్ల అనమాట. మాకైతే ఇలాగా అల్లరి చేస్తూనే ఉంటది. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చోలే భటూరే అంటే చాలా ఇష్టము. కాకపోతే ఇక్కడ ఏంటో టేస్ట్ అంతగా ఎక్కట్లేదు అనమాట. నాకైతే నచ్చట్లేదు, తినాలనిపించట్లేదు. ఇంకా కాకపోతే తప్పదు, కడుపుకి ఏదో ఒకటి వేసుకోవాలని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇవి చూడండి, ఇవి దారి పొడుగునా ఇవే ఉన్నాయన్నమాట. అసలు ఇవేంటి అని చూస్తే ఇవి మామిడి తాండ్రా ప్రతి ఒక్కటి ఇట్లనే చేశారనమాట. ఇంకా మేమైతే ఇది మామిడి తాండ్రా ఒకటి, ఇంకా చెర్రీది అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము ఇంకా తీసేసుకునేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మేమైతే అక్కడ 2 లాగా అయితే రిటర్న్ అయ్యామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 4:30 అయిపోయింది. అది వీడియో తీయలేకపోయాను అనమాట. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాను. ఇంకైతే నాకైతే చేతులు లెగట్లేదు అనమాట. ఫుల్ ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా పడుకొనేసామన్నమాట. తినను కూడా తినలేదు. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే అండి, ఉంటా, బాయ్.